ఆంధ్రప్రదేశ్లో పొత్తు పాలిటిక్స్ పీక్స్కి చేరాయి. పొత్తులు ఖరారయ్యాక మూడు పార్టీలు సీట్ల సర్దుబాటుపై ఫోకస్ చేశాయి. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఉమ్మడి సమావేశం నిర్వహించబోతున్నాయి. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీలు కీలక చర్చలు జరపబోతున్నాయి. ఈ మీటింగ్కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్, కేంద్ర మంత్రి షెకావత్, శివప్రకాష్, పురంధేశ్వరి హాజరు కానున్నారు. జనసేన, బీజేపీకి 30 అసెంబ్లీ, 8 లోక్సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధమైనట్లు సమాచారం. అయితే పార్లమెంటు స్థానాలపై బీజేపీ అధికంగా ఫోకస్ పెట్టింది. ఏ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలి అనే అంశంపై పురంధేశ్వరి నిన్న పవన్ కళ్యాణ్తో చర్చలు జరిపారు. ఈరోజు మరోసారి మూడు పార్టీలు సీట్ల సర్దుబాట్లపై చర్చించనున్నాయి. ఎవరు ఏ స్థానాల నుంచి పోటీ చేస్తారు అనే అంశంపై సాయంత్రానికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్గా ఆంధ్రప్రదేశ్లో ఈ మూడు పార్టీల ఉమ్మడి జాబితా కావచ్చు, సీట్ల సర్దుబాటు కావచ్చు, దీనికి సంబంధించి అప్డేట్ అందించేందుకు మా రిపోర్టర్ మల్లికార్జున లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మల్లికార్జున, చెప్పండి, ఎప్పటికీ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది? నాగరాజ్, ఏదైతే ఉమ్మడికి సంబంధించి కూటమిగా వీరు ముగ్గురు కూడా వెళ్ళబోతా ఉన్నారు. మొన్న రీసెంట్గా ఢిల్లీలో కూడా ఈ ఎన్డీఏలో చేరుతున్నట్టు ఇటు టీడీపీ కూడా వెళ్ళడం జరిగింది. ఎందుకంటే ఎన్డీఏలో ఇప్పటికే జనసేన కూడా కొనసాగుతూనే ఉంది. దాంతోపాటు టీడీపీ రీసెంట్గా జాయిన్ అవ్వడం జరిగింది. 6 సంవత్సరాల తర్వాత టీడీపీ మళ్ళీ రీజాయిన్ ఎన్డీఏలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. దీని తర్వాత మొదటి సమావేశం ఇటు జనసేన, బీజేపీ నేతలు ఇవాళ కలవాల్సి ఉన్న రాత్రి హోటల్లో కూడా సమావేశం నిర్వహించడం జరిగింది. కేంద్ర మంత్రి షెకావత్ ఆయనతో పాటు జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఆయనతో పాటు మరొక నేత కూడా ఒరిస్సాకు చెందిన ఎంపీ కూడా అతను కూడా పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గురు మధ్య కూడా సీట్లకు సంబంధించి అంటే ఇప్పటికే ఎన్డీఏ తరఫులో ఇక్కడ ఏపీలో సంబంధించి జనసేన ఇటు బీజేపీకి సంబంధించి 30 స్థానాలు కేటాయించబోతా ఉన్నారు. అసెంబ్లీకి సంబంధించి అలాగే 8 పార్లమెంట్ స్థానాలు కూడా కేటాయించబోతా ఉన్నారు. ఇటు 145 అసెంబ్లీ సంబంధించిన సీట్లన్నీ కూడా టీడీపీ పోటీ చేయబోతా ఉంది. అట్లాగే మిగిలిన ఏదైతే సీట్లు ఉన్నాయో ఎంపీ స్థానాలకు సంబంధించి టీడీపీ పోటీ చేయబోతా ఉంది. ఇప్పటికే వీటికి సంబంధించిన సీట్లు సంబంధించి సర్దుబాటు అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఈ సంబంధించిన సీట్లకైతే సర్దుబాటు అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రధానంగా వీళ్ళు చేస్తున్న చర్చల్లో భాగంగా ప్రధానంగా వీళ్ళు చర్చిస్తున్న అంశాల మట్టుకి సీట్లలో ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలని, ఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే అంశాలపై కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనసేన ఒక 5 స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అలాగే టీడీపీకి సంబంధించి 94 సీట్లకు సంబంధించిన అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. అప్పుడు బీజేపీలో పొత్తులో భాగంగా అంటే పొత్తు పెట్టుకోకముందే వాళ్ళు బీజేపీ ఏ అయితే స్థానాలు ఆశిస్తూ ఉందో ఆ స్థానాలను హోల్డ్ చేసుకొని మిగిలిన స్థానాలను ప్రకటించడం జరిగింది. 99 అసెంబ్లీ స్థానాలు కూడా ప్రకటించడం జరిగింది. మిగిలిన ఏదైతే స్థానాలు ఉంటా ఉన్నాయో సుమారు 76 స్థానాలు ఏదైతే అసెంబ్లీ స్థానాలు ఉన్నాయో ఆ 76 స్థానాలకు సంబంధించి ఇప్పుడు మూడు పార్టీలు కూడా పోటీ చేయబోతా ఉన్నాయి. ఆ అభ్యర్థులను కూడా ఖరారు చేసే అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చించబోతా ఉన్నారు. ఇంకో ముఖ్యమైన అంశం ఇంకోటి కూడా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించిన అంశం కూడా ఉంటానే ఉంది. ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి జనసేన అలాగే టీడీపీకి సంబంధించి ఒక కమిటీని కూడా సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పలు దఫాలుగా ఆ ఉమ్మడి మేనిఫెస్టోకి సంబంధించి అంశాలపై కూడా చర్చించడం జరిగింది. జనసేన తరఫు నుంచి కొన్ని పథకాలను అంటే దాదాపుగా 5 పథకాలను కూడా వాళ్ళు యాడ్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే సూపర్ 6 పేరుతో కూడా టీడీపీ ఒక 5-6 పథకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈ అన్నింటిపై కూడా సుదీర్ఘంగా కసరత్తు జరుగుతోంది. బీజేపీ వచ్చిన తర్వాత మరికొన్ని హామీలు కూడా బీజేపీ నుంచి యాడ్ కాబోతా ఉన్నాయి. మొత్తం కలిపిన తర్వాత రేపు ఏదైతే 17వ తారీఖు నిర్వహించాలనుకున్న సభను సంబంధించి మోడీ షెడ్యూల్ని ఖరారు చేసుకున్న తర్వాత ఒక డేట్ను కూడా మరోసారి ఫిక్స్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే 17వ తారీఖుకి ఆ డేటు అనుకున్నప్పటికీ కూడా మోడీ పర్యటన నేపథ్యంలో ఆయన అపాయింట్మెంట్ ఖరారు అయిన తర్వాత కంపల్సరీగా ఆ డేట్ అయితే అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఆ రోజు మేనిఫెస్టో అయితే ఉమ్మడి మేనిఫెస్టో అయితే ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. దానికంటే ముందు అభ్యర్థులకు సంబంధించిన లిస్ట్ అయితే మల్లికార్జున్ ప్రధానంగా పార్లమెంటు సీట్లపైనే పీఠముడి కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఎలా డీల్ చేసే అవకాశం ఉంది?
పార్లమెంటు స్థానాలకు సంబంధించి బీజేపీ కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంది. దీనికి సంబంధించి కొంత 6 స్థానాల వరకు కూడా బీజేపీకి ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. 2 స్థానాలు అంటే గతంలో 3 స్థానాలు ఇస్తామని టీడీపీ జనసేనకు చెప్పడం జరిగింది. ఆ 3 స్థానాలకు సంబంధించి ఇప్పుడు ఒక స్థానం తగ్గినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇటు టీడీపీ మిగిలిన స్థానాలు ఏంటి ఇటు 8 స్థానాలకు సంబంధించి 8 స్థానాలు వీళ్ళకి పొత్తులో భాగంగా ఇవ్వడం జరిగింది. మిగిలిన స్థానాల్లో టీడీపీ కూడా పోటీ చేయబోతా ఉంది. ఎక్కువగా స్థానాలను కూడా ఇటు బీజేపీ ఆశిస్తూ ఉంది. ఎంపీ స్థానాలు ఎక్కువగా మాకు కేటాయించండి, అసెంబ్లీ స్థానాలకు సంబంధించి తక్కువ కేటాయించినా పర్లేదనే అంశంపై కూడా సుదీర్ఘంగా దాదాపుగా 2 రోజుల పాటు కూడా జాతీయ నాయకత్వంతో కూడా ఇటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో పాటు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా బీజేపీ కేంద్ర పెద్దలు కూడా చర్చలు జరపడం జరిగింది. వారిద్దరి మధ్య చర్చలు జరిగిన తర్వాత దాదాపుగా ఉమ్మడి గట్టి జనసేన కానీ అటు బీజేపీకి కానీ 8 స్థానాలు ఇవ్వబోతా ఉన్నారు. దానికి సంబంధించి జనసేన 2, 6 బీజేపీ పోటీ చేయబోతా ఉంది. ఈ 6 స్థానాలకు సంబంధించి ప్రధానంగా ఏ స్థానాలను బీజేపీ ఆశిస్తూ ఉంది అనేది దానిపై కూడా చర్చ జరుగుతూనే ఉంది. ఆ స్థానాల్లో కూడా టీడీపీ ఇవ్వడానికి కూడా సుముఖంగా ఉంది. ఆ 6 స్థానాలకు సంబంధించిన అంశాలపై కూడా ఎవరెవరు పోటీ చేయాలని ఇప్పటికే బీజేపీకి సంబంధించి కొంత ఫీడ్బ్యాక్ అయితే జరగడం జరిగింది. మొన్న జరిగిన సమావేశాలకు సంబంధించి ఎవరైతే సంఘటన కార్యదర్శి శివప్రకాష్ ఉన్నారో ఆయన కూడా ఇప్పటికే ఆ అంశాలకు సంబంధించి అయితే పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్కి కూడా 3 వ్యక్తులను ఫైనలైజ్ చేసి కేంద్ర అధినాయకత్వానికి కూడా పంపించడం జరిగింది. ఏ అయితే ఇప్పుడు పొత్తులో భాగంగా ఏ పార్లమెంట్ స్థానాలు అయితే రాబోతా ఉన్నాయో ఆ పార్లమెంట్ స్థానాల్లో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆ ఆశావాహుల్లో నుంచి 3 పికప్ చేసుకుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ఆ 3లో నుంచి బలాబలాలను భేదీ చేసుకున్నట్టు ఇటు ఆర్థికపరమైన అంశాలతో పాటు సమాజంలో పేరున్న వ్యక్తి ఉన్నారా లేదా అనేది కూడా వాళ్ళు పరిశీలన చేస్తూ ఉన్నారు. వాళ్ళని బేస్ చేసుకుని కూడా ఆ నేతలను రంగంలో దించాలని కూడా బీజేపీ భావిస్తూ ఉంది. ఇటు టీడీపీ తరఫు నుంచి కూడా అయ్యే అంశాలను పెద్దగా బేస్ చేసుకుంటూ ఉన్నారు. పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా అవే అంశాలను పరిగణలో తీసుకొని వీళ్ళు కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఎక్కువగా బీజేపీ అయితే పట్టుబడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు కేటాయించిన స్థానాలతో పాటు మరికొన్ని టీడీపీ స్థానాలు కూడా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. దీనిపై ఎందుకంటే బీజేపీకి సంబంధించి ఇప్పటికే జాతీయ నాయకత్వం ఈరోజు సాయంత్రం కూడా 2వ లిస్టు రిలీజ్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాంట్లో కూడా ఏపీకి సంబంధించి ఈ పార్లమెంట్ స్థానాలు ఉండే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దానికోసమే ఈ సుదీర్ఘ కసరత్తు అయితే జరుగుతున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. నాగరాజు. రైట్, థ్యాంక్ యూ మల్లికార్జున్.